పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ విద్యాసంస్థలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ఈ వసంత పంచమి వేడుకలను నిర్వహించడం గర్వకారణంగా ఉందని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మమతారెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో గల సిబిఎస్ఈ హై స్కూల్ ఆవరణలో నిర్వహించిన వసంత పంచమి వేడుకలలో మమతారెడ్డి పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఉదయాన్నే తమ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించాలని ఉబలాటంతో తల్లిదండ్రులు పాఠశాలకు రావడం గర్వకారణంగా ఉందన్నారు. వేదమూర్తులైన బ్రాహ్మణులచే మంత్రోచ్చాల మధ్య అంగరంగ వైభవంగా చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు అక్షరాభ్యాసం చేసుకున్న చిన్నారులను ఆశీర్వదించారు. సరస్వతి అమ్మవారి కరుణాకటాక్షాలు విద్యార్థులపై ఉండాలని మమతా రెడ్డి కోరారు. తమ ట్రినిటీ విద్య సంస్థలలో చిన్నారులను అక్షరాభ్యాసం చేయించడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. సుమారు 50 మందికి పైగా విద్యార్థులకు తమ విద్యాసంస్థల్లో అక్షరాభ్యాసం చేయించామన్నారు. తమ పాఠశాల సిబ్బంది పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తమ ట్రినిటీ విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఉపాధ్యాయులు ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొని వసంత పంచమి వేడుకలను విజయవంతం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ విద్యా సంస్థలలో వసంత పంచమి పురస్కరించుకొని అమ్మవారి పుట్టినరోజు, ఆ చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజును పురస్కరించుకొని పూజలు, ప్రత్యేకమైన పూజలు చేసి చిన్నారులు దాదాపు చూసుకున్నట్టయితే ఒక ట్రినిటీ మోడల్ ప్రైమరీ స్కూల్లో, ట్రినిటీ హై స్కూల్లో, అలాగే ట్రినిటీ సిబిఎస్ఈ ద స్కూల్ ఆఫ్ లెర్నింగ్లో దాదాపు 50 పైన చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకోవడం చాలా సంతోషం. ఆ చదువుల తల్లి అందరికీ చక్కటి విద్య అందించాలని ప్రత్యేకమైన పూజలు చేసిందే కాక అతి పుణ్యమైన బాసర పుణ్యక్షేత్రాన కూడా చాలామంది మా చిన్నారులు వెళ్ళి అక్కడికి ప్రత్యేకంగా వెళ్ళి పూజ చేసుకొని వద్దామన్న ఆలోచనతో వెళ్ళారు. పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ చిన్నారులకు అష్టైశ్వర్యాలు అలాగే విద్యాబుద్ధులు చక్కగా అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో నెక్స్ట్ ఇయర్ గాను ఈ రోజు నుంచే అడ్మిషన్స్ చేసుకుంటూ ఈ రోజు నుంచే అందరూ వచ్చి పాఠశాలను కూడా సందర్శించుకోవడం జరుగుతుంది. మా మీద అపారమైన నమ్మకంతో చక్కటి విద్యాబుద్ధులు ట్రినిటీతోనే సాధ్యమని నమ్ముతూ మా మీద ఎంతో ప్రగాఢమైన విశ్వాసం చూపుతున్న మా తల్లిదండ్రులకు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్నారులందరూ చక్కటి విద్యాబుద్ధి నేర్చుకోవాలనే ఆలోచనతోని ఈరోజు ప్రత్యేకమైన పూజలు చేసుకోవడం జరిగింది.